కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సిహెచ్సి ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ తెలిపారు. గత 3 సంవత్సరాలుగా పీఎఫ్, ఈఎస్ఐ కటెంట్స్ లేవన్నారు. 4 నెలలుగా వేతనాలు బకాయిలున్నాయని తెలిపారు. ఈ సమస్యలపై కార్మికులతో కలిసి అడిషనల్ కలెక్టర్ డేవిడ్కు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్మికులు తక్కువ వేతనాలతో ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందిస్తూనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కానీ కాంట్రాక్టర్లు, సంబంధిత ఏజెన్సీలు వేతనాలు చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ వివరాలు అందించాలని కోరారు. కూడా గత 3 సంవత్సరాల నుంచి 2022 నుంచి నేటి వరకు కూడా ఈపీఎఫ్, ఈఎస్ఐ పూర్తి వివరాలు తెలియజేయాలని కోరుతూ, అలాగే ఏదైతే ఈపీఎఫ్, ఈఎస్ఐ కట్టని ఏజెన్సీలు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ, అలాగే ఈ డిఎంఈ పరిధిలో గతంలో సిహెచ్సిలో ఉండే ఆసిఫాబాద్ కానివ్వండి, ఈ మెడికల్ కాలేజీ, టోటల్ ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఈ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే మరి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే వీళ్ళంతా కూడా గత అనేక సంవత్సరాల నుంచి హాస్పిటల్లో పనిచేస్తూ ఉపవాసాలుంటూ, అంటే కుటుంబ సభ్యులను పోర్చడం కూడా చాలా కష్టమైనప్పటికీ కూడా వీళ్ళకు అంటే ఈఎస్ఐ, ఈపీఎఫ్ కట్టాలని, అలాగే వీళ్ళకి పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని కూడా అనేక ఇబ్బందులకు గురవుతూ ఈరోజు కలెక్టరేట్లో నిరసన తెలియజేసి మెమోరాండం ఇచ్చినాం. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్టు వీళ్ళందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఏంటంటే ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థని మొత్తానికే రద్దు చేసి నేరుగా ప్రభుత్వమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 5వ తారీఖు లోపు బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ కాంట్రాక్టరు ఏజెన్సీ ఉండడం వల్ల వీళ్ళంతా కూడా బిల్స్ వచ్చినప్పటికీ కూడా సరైన సమయంలో వేతనాలు చెల్లించడం లేదు. ఒక 5 నెలల వేతనాలు చెల్లించే ఉంటే 3 నెలలు చేస్తాడు, 6 నెలలు ఉంటే సగం ఇచ్చి సగం అవుతాడు. కావున వెంటనే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను మొత్తమే రద్దు చేసి వీళ్ళకు డైరెక్ట్గా అంటే ప్రభుత్వమే కార్పొరేషన్ గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరుతున్నాం. వీళ్ళందరినీ కూడా అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తాడు. హాస్పిటల్ క్లీన్ ఉండడం కానీ, పేషెంట్లకు సేవ చేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తాడు. కావున వీళ్ళందరినీ కూడా వెంటనే రెగ్యులర్ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేసినాం. ఇప్పటికైనా కూడా జిల్లాలో దీనికి సంబంధించినటువంటి ఏజెన్సీలు కానివ్వండి, ఉన్నంత అధికారులందరూ కూడా అంటే వెంటనే స్పందించి